అసలు సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే యాక్టర్స్ ఉండే క్యారవాన్లు అయితే వస్తున్నాయన్నమాట ఇలా వరుసగా. నాకు డౌట్, కే ర్యాంప్ అంటే ఏంటన్నా? కే ర్యాంప్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. మ్యాటర్ ఏంటి అంటే, ఇన్ని రోజులు నా ప్రీవియస్ వీడియోస్లో సినిమా షూటింగ్స్ ఎక్కడ జరిగాయో ఆ లొకేషన్ వీడియోలు అయితే చూపించేవాడిని. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే, అసలు సినిమా షూటింగ్ ఎలా చేస్తారనేది ఈ వీడియోలో నేను మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ నేను ఎక్కడో కాదు, కేరళలో ఉన్నాను. ఆల్మోస్ట్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. అండ్ నాకు శబరిమల వచ్చేసి 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ప్రజెంట్ నేను కిరణ్ అబ్బవరం గారి కే ర్యాంప్ మూవీ షూటింగ్ సెట్స్లో ఉన్నాను. ఇది ఒక కాలేజ్లో షూటింగ్ అయితే జరుగుతుంది. సో కాలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా కావచ్చు. సో ఈరోజు సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందనేది మీకు పిన్ టు పిన్, వీలైతే డైరెక్టర్ తోటి, కొరియోగ్రాఫర్ తోటి, సినిమాటోగ్రాఫర్ తోటి, ఇంకా యాక్టర్స్ అండ్ హీరోయిన్ అంటే హీరో అండ్ హీరోయిన్ తోటి మాట్లాడి మీకు మొత్తం సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో చూపిస్తాను. ఇక్కడ కంప్లీట్గా వెదర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే మొత్తం సరౌండింగ్ ఎక్కడ చూసినా కూడా మనకి గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది ఇది. అండ్ పొద్దున్నే లేవగానే ఫాగ్ కనపడింది. అండ్ చుట్టూ పచ్చ పచ్చ కనిపిస్తూ ఉంటే భలే ఉంటుంది కదా. నా ముందు మీరు చూసుకుంటే ఒక పెద్ద కాలేజ్ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ కాలేజ్ అనమాట, కేరళలో ఉండే కాలేజ్. అండ్ చాలామంది ఇప్పుడే జూనియర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళైతే ఓనం డ్రెస్ వేసుకొని వచ్చారు, లేడీస్ అందరూ. అండ్ జెంట్స్ కూడా షర్ట్ ఇంకా పంచె ఉంటుంది కదా, అది పంచె కట్టుకొని వచ్చారు. అండ్ ఇక్కడైతే మీకు ఓనం ఫెస్టివల్ జరిగేది అయితే ఉందో మొత్తం అయితే డెకరేషన్ చేశారనమాట ఒక కాలేజ్లో. యాక్చువల్గా ఇది కాలేజ్ సంబంధించిన సినిమా కాబట్టి సో కాలేజ్లో ఓనం ఫెస్టివల్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఓనం సంబంధించిన పోస్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలామంది అవుట్ఫిట్ రెడీ అయ్యి కూడా వచ్చారు చూడండి. నెట్ చూసుకుంటే మనకి లోపల ఇంకా పెద్ద సెట్ అయితే వేశారు, మీకు అది కూడా చూపిస్తాను. సో ఇలా మనం వెళ్ళిపోతే ఆ సెట్ అయితే కనిపిస్తుంది. వెళ్ళిపోదాం పదండి సెట్కి. సో ఇలా ఓనం డ్రెస్ వేసుకొని వచ్చారు చూడండి స్టూడెంట్స్ అందరూ. సో సాంగ్ నాకు తెలిసి వాళ్ళ సాంగ్ షూట్ అనుకుంటా. సో సాంగ్ షూట్ అయితే ఇక్కడే ప్లాన్ చేస్తారు. సో ఇక్కడ కనిపించే ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలోనే మనకైతే సాంగ్ షూటింగ్ అయితే ఉంటుంది చూడండి. ఇలా గ్రాండ్ సెటప్ అయితే ఉంది. వావ్, చాలా బాగా సెటప్ అయితే చేశారు ఇది. మీరు ఇక్కడ చూసుకుంటే వీళ్ళైతే స్టాల్ని అయితే రెడీ చేస్తున్నారు. సో దీని అయితే ఒక టెంట్ని తీసుకొచ్చి పక్కనైతే పెడుతున్నారు చూడండి. సో ఇక్కడైతే ఒక స్టాల్ లాంటిది క్రియేట్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ అక్కడ కూడా ఇంకో స్టాల్ అయితే ఉంది, జరుపుతున్నారు. సినిమా షూటింగ్కి పొద్దు ఎర్లీగానే 6 అలా అవుతుంది టైము. సో దానికి రెడీ అయితే చేస్తున్నారు వీళ్ళంతా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఓనం ఫెస్టివల్ కాలేజ్లో ఉంటాయి కదా, స్టాల్స్ ఉంటాయి కదా, ఆ స్టాల్స్ని అయితే వీళ్ళైతే సెటప్ అయితే చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా స్టాల్ అంతా సెటప్ అయింది. ఇదంతా సెటప్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చాలా గ్రాండ్గా ఉంటుంది సెట్ అనేది. నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. ఓనం ఫెస్టివల్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక సినిమా సెట్ కోసం నేనైతే ఓనం ఫెస్టివల్ అయితే చూస్తాను. ఎప్పుడు రాలేదు, నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను కేరళకి. అది కూడా డైరెక్ట్గా ఓనం ఫెస్టివల్ అయితే చూస్తున్నాను నేను. నాతో పాటు మీకు కూడా నేను చూపిస్తాను ఓనం ఫెస్టివల్ని. ఇక్కడ మీరు చూస్తే ఓనం ఫెస్టివల్కి తగ్గట్టు మొత్తం పూలు అయితే డెకరేషన్ చేశారు చూడండి. కంప్లీట్ కాలేజ్ సెటప్ అంతా ఓనం ఫెస్టివల్ లాగే ఉంది. సో మరికొద్ది నిమిషాల్లో అయితే మనకైతే ఓనం ఫెస్టివల్ కాలేజీలో జరిగేది మొత్తం మనమైతే చూడొచ్చు. మరికొద్ది నిమిషాల్లో నేను మీకు చూపిస్తాను. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అవి సినిమా షూటింగ్ కోసం వాడే కెమెరాలు. వాటికి పొద్దున్నే కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసిన తర్వాత అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అదొక నమ్మకం అన్నమాట. షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఈ కెమెరా సెటప్ అంతా రెడీ చేస్తున్నారు. అండ్ దుమ్మేమనుంటే వాటి తుడిచేసి అండ్ షూటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారు. దానికంటే ముందు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు దానికి మంచిగా హారతి తీసేసి కొబ్బరికాయ కూడా కొట్టేస్తారు.
ఇక్కడ మీరు చూసుకుంటే యాక్టర్స్ ఉండే క్యారవాన్లు అయితే వస్తున్నాయి అనమాట ఇలా వరుసగా. సో అది నాకు తెలిసి హీరోకి సంబంధించిన క్యారవాన్ అండ్ ఇది హీరోయిన్ సంబంధించిన క్యారవాన్ అనుకుంటా. సో ఇలా వరుసగా మీకైతే క్యారవాన్స్ వస్తున్నాయి. ఆ క్యారవాన్ ఎలా ఉంటుందో కూడా నేను మీకైతే చూపిస్తాను. లోపల మీకు వాష్రూమ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట ఈ క్యారవాన్స్లో. చాలా బాగుంటుంది అనమాట క్యారవాన్లో ఫీలు. ఒక రోడ్డు మీద నడిచే ఒక ఇల్లు లాంటిది అనమాట అది. నా వెనకాల ఒక డీసీఎం కనిపిస్తుంది కదా, ఈ డీసీఎంలో ఏముంటాయంటే మూవీ షూటింగ్కి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో థింగ్స్ పెట్టడానికి ఎక్విప్మెంట్, కెమెరా ఎక్విప్మెంట్ కానీ ఏవైనా, సో మూవీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇలాంటి డీసీఎంలో ఉంటాయి. ఇంకా వేరే వ్యాన్స్ కూడా ఉంటాయి. ఆ వ్యాన్స్లో ఆ వెహికల్స్లో అయితే మూవీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే తీసుకొని వస్తారు. సో ఆ ఎక్విప్మెంట్ అంతా చాలా జాగ్రత్తగా ఉంచాలన్నమాట. సో ఇవి ఉంటేనే కదా మనకి మూవీ షూటింగ్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కనిపించేవి ఏంటి అంటే సినిమా షూటింగ్ కోసం యూజ్ చేసే లైట్స్ అనమాట. సో ఈవీ లైట్స్ యాక్టర్స్ మీద పెట్టేసేసి సో వాటిని ఇంకా కొంచెం బ్రైట్నెస్ అవుతూ ఉంటుంది కదా, సో అప్పుడు షూటింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. న్యాచురల్గా అయితే న్యాచురల్ లైటే బెటర్, అక్కడ సన్ వస్తుంది కాబట్టి. సో అది లేని టైంలో వీటిని ఎక్కువ యూజ్ చేస్తారు. సో అవి ఇవి ఉంటే మనకి ఇంకా క్లారిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ లైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మూవీ మేకింగ్కి. సో వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు అనమాట. ఈ ఓనం ఫెస్టివల్ అవుట్ఫిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని వీళ్ళందరూ అయితే వస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే బాయ్స్ అయితే వచ్చారు అండ్ లేడీస్ కూడా వస్తారు గర్ల్స్, వాళ్ళని కూడా మనం కవర్ చేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి లేడీస్ కూడా ఉన్నారు, ఓనం శారీస్ వేసుకుని ఉన్నారు ఆ అవుట్ఫిట్లతోటి. బ్రో సే హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెనకంతా చూస్తున్నారు కదా, పనులన్నీ చకచక ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి. జూనియర్ ఆర్టిస్టులు అందరూ వచ్చేసారు, వాళ్ళు కూడా రిహార్సల్స్ చేసుకుంటున్నారు. కెమెరా సెటప్ అంతా అయిపోయింది. ఇంకా అన్ని సెటప్ అయిపోయిన తర్వాత మన హీరో అండ్ హీరోయిన్ కూడా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత అసలు మెయిన్ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మీన్వేల్ మొత్తం చూస్తున్నారా, సెటప్ అంతా రెడీ అయిపోతుంది ఇక్కడ. సో వీళ్ళైతే రెడీ చేసుకుంటున్నారు అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇక్కడ సీజను వర్షం వచ్చేలాగా ఉంది. వర్షం వస్తే షూటింగ్ చాలా అయిపోతుంది. మళ్ళీ ఇప్పటివరకు చేసిన సెటప్ అంతా మళ్ళీ రీసెటప్ చేయాలి, చాలా హెవీ వర్క్ అవుతుంది, ప్లస్ ఎక్స్ట్రా వర్క్ అవుతుంది. కాబట్టి అవన్నీ వర్క్ రాకుండా ఉండాలంటే వర్షం రాకుండా ఉండాలి. ఇప్పుడే కొంచెం పైన ఎండ అయితే వస్తుందన్నమాట. సో ఎంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా చేసుకుంటే బెటర్. అక్కడ మీరు చూస్తే లేడీస్ రిహార్సల్స్ అయితే జరుగుతుంది. ఓనం ఫెస్టివల్కి సంబంధించిన సాంగ్ ఏదైతే ఉందో, సో వాళ్ళు ముందుకలా నడుచుకుంటూ వస్తారనమాట ఆ కుండలు పట్టుకొని. సో సినిమా షూటింగ్ యాప్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయడానికి ఇదంతా ప్లేస్ అనమాట. ఇక్కడే మొత్తం కుక్ చేస్తారు, అందరూ వచ్చి ఇక్కడే తింటారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇప్పుడే తినేసాను. ఇడ్లీ, దోశ, ఇంకా ఒకటి ఉంది దాని పేరు సడన్గా ఐడియా రావట్లేదు. సో తిన్నాం అనమాట. సో చాలామంది ఇంకా తింటున్నారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ షార్ట్ అయితే ఉంటుంది, సో అది కూడా కంప్లీట్ చేయాలి. సో ఏం జరుగుతుందో నేనైతే చూపిస్తాను. ఇప్పుడే ఈ మూవీ హీరోయిన్ కూడా వచ్చేసారు, డైరెక్టర్ తోటి హాయ్ చెప్పేశారు. దాని తర్వాత మూవీలో ఎవరైతే హీరో పక్కన ఉంటారో వాళ్ళు కూడా యాక్టర్స్ కూడా వచ్చేస్తున్నారు, ఆర్టిస్టులు. అండ్ దాని తర్వాత ఇంకా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ అండ్ మూవీకి సంబంధించిన ఆర్టిస్టులు అందరూ బ్రేక్ఫాస్ట్ తినేసి అయితే షార్ట్కి అయితే రెడీ అయిపోతున్నారు అనమాట సీన్ కోసము. ఇప్పుడే సినిమా హీరో గారి కార్ కూడా వచ్చేసింది చూడండి. బ్యాక్ టు బ్యాక్ వరుసగా అందరూ వచ్చేసారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్ ఏదైతే ఉందో ఆ సాంగ్ కానీ, సాంగ్ ముందు ఏమైనా డైలాగ్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇప్పుడే షూట్ చేసేసారు. అండ్ హీరో గారు వచ్చేసారు చూడండి, కిరణ్ అబ్బవరం గారు. ఈ మూవీ డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ పేరు జేమ్స్ నాని అండ్ ఈ డైరెక్టర్ ది ఫస్ట్ మూవీ ఇది. నాకు పర్సనల్ గా కూడా ఈ డైరెక్టర్ బాగా తెలుసు, ఐఐటి నుంచి చదివి వచ్చాడు, చాలా టాలెంటెడ్ ఉన్న పర్సన్ అన్నమాట.
అలా కొంచెం సీన్ అయితే షూట్ చేశారు. దాని తర్వాత ప్రొడ్యూసర్ గారితో ఇంకా మూవీ టీమ్ తోటి నెక్స్ట్ సాంగ్ గురించి అయితే డిస్కషన్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఇంకా సినిమాటోగ్రాఫర్, డిఓపి అందరు కూర్చున్నారు ఇక్కడ. ఈ గ్యాప్ లో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఓనం సాంగ్ గురించి డైరెక్టర్ గారు డాన్స్ మాస్టర్ తోటి మాట్లాడుతున్నారు. మార్నింగ్ టైమ్ లో సీన్స్ అన్ని షూట్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. అందరూ లంచ్ కి వచ్చేసారు. ఆ భోజనం చేసిన తర్వాత ఇంకా సాంగ్ షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అందరూ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఓనం సాంగ్ కోసం రిహార్సల్స్ అయితే చేస్తున్నారు. డాన్స్ మాస్టర్స్ కూడా వచ్చేసారు. హలో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ మ్యారేజ్కి అండ్ బేబీ బాయ్కి ఆల్సో. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. సో లాస్ట్ ఇయర్ కా మూవీ కర్ణాటకలో తీశారు. అవును. ఈసారి కే ర్యాప్ మూవీ కేరళలో తీస్తున్నారు. కా కా కే కే ఏదైనా సీక్రెట్ ఉందా అన్న? అదే అలా కలిసి వచ్చింది అంతే. ఓకే. ఈసారి అంటే బ్యాక్ డ్రాప్ లో వీడు కేరళకు వచ్చి చదివేది ఉంటది. ఓకే, కొంచెం అలా సెట్ అయింది. కానీ ఈ లుక్ లో మాత్రం మీరైతే చాలా యూత్ యంగ్ కనిపిస్తున్నారు, చాలా యంగ్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే అన్న, లాస్ట్ ఇయర్ దివాళీకి కా మూవీ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టింది. ఈసారి దివాళీకి కూడా మన సినిమా హిట్ కొట్టేసేయాలి. సో కే ర్యాంప్ మూవీ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్? అంటే బేసిక్గా సినిమా స్టార్ట్ అయింది రీజన్ ఏంటంటే నాని కొంచెం ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా చూసి బాగా కొంచెం అంటే చాలా ఆ వైబ్లో మళ్ళీ కిరణ్ చూద్దాం అని ఒక దాంట్లో చాలా రోజులు ఈ కథ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. నేనే కొంచెం సరే ఉన్నాను చేద్దాం అని ఉన్నా. బట్ ఈవెన్ ఐ ఫెల్ట్ ఎక్కడో కొంచెం అది కంటెంట్ అది ఇది ఒక్కసారి కంప్లీట్ ఎనర్జీ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఒకసారి మళ్ళీ నవ్విద్దాం మొత్తం. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంట్రడక్షన్ సీన్ ఒక వైబ్ ఉంటుంది కదా, సినిమా మొత్తం అలాగే ఉంటే ఎలా ఉంటుంది. సో మొత్తం అంతా కంప్లీట్ ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ చేద్దామని ఐఎమ్ షూర్ ఈసారి దివాళీకి ఫ్యామిలీస్ యూత్ మొత్తం నాకు నమ్మకం ఉంది. ఈసారి పగలబడి నవ్వడం అంటారు కదా, అది జరగబోతుంది ఈ సినిమాతో నేను నమ్ముతున్నాను. అన్న నాకు డౌట్, కే ర్యాంప్ అంటే ఏంటన్నా? కే ర్యాంప్ అంటే వీడి పేరు సినిమాలో కుమార్. ఓకే. సో అందుకని అలా వీడి బిహేవియరే కొంచెం ర్యాంప్ ఆడిచ్చేలా ఉంటుంది, అలా పెట్టాము. ఇంకా అఫ్ కోర్స్ యూత్ఫుల్ వర్డ్ ఉంది కదా, దానికి ఆ ర్యాంప్ మేము చూడాలంటే థియేటర్స్కి వచ్చి చూడాలి. అంతే, చూడాలంతే. అన్న ఇంకొక లాస్ట్ క్వశ్చన్, సో మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నానేమో, చెప్తాం. ఒకవేళ మీరు మల్టీ స్టార్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారన్న? టు బి వెరీ హానెస్ట్, అలా ఒక్కరు అది ఏం లేదు తమ్ముడు. ఆ టైంకి ఆ కథను బట్టి మంచిగా అన్ని కుదరాలంతే. ఒకరితోనైతే నిజంగా అలా ఏం లేదు. కానీ ఐ ఫెల్ట్ ఇవాళ ఆఫ్టర్నూన్ కలిసాం కదా, ఒక విలేజ్ లో కానీ సిటీలో కానీ పక్క ఇంటి బ్రదర్ ఉంటారు కదా, అసలు నేను ఎవరో మీకు తెలియదు, రాగానే హాయ్ తమ్ముడు లైక్ చెప్పారు. నాకు మంచిగా అనిపించింది అన్న. అసలు నేను చాలా వెళ్ళాను. సో మీ దగ్గరకు వచ్చినంత కంఫర్ట్ జోన్ నాకు ఎప్పుడు అనిపించలేదు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ అన్న. దివాళీకి థియేటర్కి వచ్చి కే ర్యాంప్ మూవీ చూడండి. ఎంత సారే మలయాళీ ఆనో, నాకు కూడా కొంచెం మలయాళం వస్తుంది. సో మొత్తం కేరళలో ఉన్నాం కాబట్టి అలా వాళ్ళు మాట్లాడుకుంటే వీళ్ళు మాట్లాడుకుంటుంటే కొంచెం చూసి నేర్చుకున్నా. సో చేటా అని పిలుస్తారు, బ్రదర్ అనుకుంటా, అన్న అన్నేమో. సో ఈ ఓనం సెలబ్రేషన్లో నేను కూడా పాల్గొన్నా. సో మంచిగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? సినిమా షూటింగ్ రియల్గా చూసారా ఎంత ఎట్లా జరుగుతుందో? మనము సినిమా చూస్తాం ఒక 2 గంటలు 2.5 గంటలు, సినిమా చూసినప్పుడు చాలా బాగుంటుంది. కానీ సినిమా వెనక షూటింగ్ అనేది అసలు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. చాలామంది అయితే వర్క్ చేస్తారు. ఈరోజు నేను కళ్ళ ఎదురుగా చూశాను, మీరు కూడా చూసారు కదా వీడియోలో ఎంత హార్డ్ వర్క్ ఉందో. సో అదనమాట. సో ఈ కే ర్యాంప్ సెట్ మీకు ఎలా అనిపించింది ఈ సెట్స్లో, ఆన్ సెట్స్లో? సో నేనైతే మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను, చూస్తాను. ఎందుకంటే నేను షూటింగ్ చూశాను కదా, అండ్ మూవీ అంతా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఆ సీన్స్ అనేవి నాకు కూడా చూడాలని బాగా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో నేనైతే సినిమా చూస్తాను కే ర్యాంప్, అండ్ మీరు కూడా లేట్ చేయకుండా కే ర్యాంప్ సినిమా చూసేయండి.